హాయ్ అండి దొరబాబు గారు. చెప్పండి మీ సార్. గురించి చాలా విన్నాం. మీ దగ్గర నేర్చుకుని చాలామంది గల్ఫ్లో సెటిల్ అయ్యి కార్ డ్రైవింగ్ అన్నీ నేర్చుకున్నారంట. మీరు ఎప్పటి నుంచి ఇలా ఓకే సార్. చేస్తున్నారు? ఇంచుమించు 2005లో స్టార్ట్ చేశాను సార్. 2005లో స్టార్ట్ చేసాను ఇక్కడ డ్రైవింగ్. 2005. ఫస్ట్ అయితే మనం కార్లు కొనడం అమ్మడం ట్రావెల్స్ అండి మాది. అంటే మాకు ఇద్దరు కవల పిల్లలు, ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు కవల పిల్లలు. ఆ కవల పిల్లల పేర్లు పెడతాం జరిగింది. శ్రీ రామలక్ష్మణ ట్రావెల్స్ అండి మాది. ప్లస్ డ్రైవింగ్ స్కూల్. ఓకే, అబ్బాయిల పేర్లు పెట్టారు. అబ్బాయిల పేర్లు అనేది మీ అబ్బాయిల మా అబ్బాయిలండి. మూడోడేమో ఈశ్వర భాస్కర్. ముగ్గురు అబ్బాయిలు నాకు. కవల పిల్లల పేర్లు పెట్టి ఇంచుమించు 2005 స్టార్ట్ 5-6 నెలలు స్టార్ట్ చేసాం సార్ డ్రైవింగ్ స్కూల్ ట్రావెల్స్ రెండు కూడా కలిపి. ట్రావెల్స్ అంటే ఎలాగా? ట్రావెల్స్ అంటే మన కార్లు అమ్మటం కొనడం. ట్రావెల్స్ అంటే మన డ్రైవర్ ఉంటాడు, ఇద్దరు డ్రైవర్ ఉంటారు, 2 కార్లు తిరుగుతారు. ఒక 2 డ్రైవింగ్ స్కూల్లో ఒక స్విఫ్ట్ డిజైర్ ఒకటి ఉంటుందండి మన దగ్గర. 800 ఒకటి ఉంటుంది, ఆల్టో ఒకటి ఉంటుంది. మీకు ఏ బండి కావాలితే ఆ బండి మనం డ్రైవింగ్ స్కూల్ నేర్పుతాం. 800 కావాలంటే 800 మీద నేర్పుతామండి. మనకి ఆల్టో కావాలంటే ఆల్టో, లేదంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ మనం స్విఫ్ట్ డిజైర్ కూడా పెట్టాం. ఇంచుమించు ఒక 15 సంవత్సరాల నుంచి మనం డ్రైవింగ్ స్కూల్ స్టార్ట్ చేసాం. తర్వాత మనం లైసెన్స్ తెచ్చుకున్నామండి. గవర్నమెంట్ లైసెన్స్ తెచ్చుకుని తిప్పాలంటే కొన్ని ఇబ్బందుల వల్ల మనకి సెంటర్లో ఇబ్బంది జరుగుతుందంటే మనం గవర్నమెంట్ లైసెన్స్ పర్మిషన్ తీసుకుని మనకి ఏం కావాలి ఏంటంటే కూడా మనం గవర్నమెంట్ ద్వారా మనం అభివృద్ధి పొంది లైసెన్స్ తెచ్చుకుని కూడా ఉంటుంది. గవర్నమెంట్ లైసెన్స్ వాళ్ళు నెంబర్ ఇస్తారు సార్. వాళ్ళు మీ పేరు ఏంటి, మీ గ్రౌండ్ ఇవన్నీ అడుగుతారు. వాళ్ళు మన గవర్నమెంట్ స్కూల్లో ఏమేమి కావాలి అన్నీ అడుగుతారు మనల్ని. అవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. అన్ని పాస్ అయిన తర్వాత మొత్తం వాళ్ళకి గవర్నమెంట్ సంబంధించింది మొత్తం క్వాలిటీ అన్ని అడుగుతారు. అవన్నీ మనం వాళ్ళకి చూపించాలి. మనకు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మనకు గవర్నమెంట్ లైసెన్స్ వాళ్ళు ఇస్తారండి. ఇచ్చిన తర్వాత కూడా మనం చాలా చక్కగా మన రోడ్డు మీద వెళ్ళినప్పుడు కూడా చాలా చక్కగా మనం డ్రైవింగ్ స్కూల్ నేర్పుతామండి. ఏ బండి 3 బండ్లో ఏ బండి కావాలో నేర్పుతాం. పెద్ద బండి అయితే ఒక రేట్ ఉంటుంది, చిన్న బండి అయితే ఒక రేట్ ఉంటుంది, ఆల్టో అయితే ఒక రేట్ ఉంటుంది. అలాగే మనం 2005-6 నెలలో స్టార్ట్ చేసిన కాడి నుంచి మాకు ఎప్పుడు డ్రైవింగ్ స్కూల్ ఏమి ఇబ్బందులు లేవు. అంతా దేవుడి దయ వల్ల హ్యాపీ. కానీ ఏంటంటే డ్రైవింగ్ ఎలా నేర్పాలంటే ఎవరు పడతారో కొంతమంది నేర్పిస్తారు. ఆ టైప్ కాకుండా డ్రైవింగ్ ఈ రకంగా నేర్పాలి. ఈ డ్రైవింగ్ సెక్షన్ మనం డైలీ మనకి 10 కిలోమీటర్లు ఇస్తాం మనిషికి వచ్చి. బండిలో 3 ఉంటారో డ్రైవర్, ఓనర్ అయినా డ్రైవర్ అని నేనే సార్. ఒక్కొక్క స్టెప్ 10 కిలోమీటర్లు అయిన తర్వాత మళ్ళీ ఏరే మనిషి 10, అలా మనిషికి 3 ఉంటారు. నా తోటి 4. ముగ్గురికి 10 కిలోమీటర్లు నేర్పిన తర్వాత మళ్ళీ కన్నా స్టాప్కి ఇస్తూ ఉంటాం. ఎలాగంటే డ్రైవింగ్ ఒకటే కాకుండా రైట్ సైడ్ తిరగాలంటే ఏ సిగ్నల్ వేసుకోవాలి, లెఫ్ట్ సైడ్ తిరగాలంటే మనకి ఏ సిగ్నల్ వేసుకోవాలి, ఏమంటే బ్యాక్ సైడ్ కావాలంటే ఏ సిగ్నల్. మన రివర్స్ హార్న్ ఉన్నా కూడా మనకి మామూలుగా గ్లాసులు దింపుకుని వెళ్తాం మనం. అయినా సరే మనం ఒకవేళ మోటార్ సైకిల్ స్పీడ్గా వచ్చేస్తున్నారనుకో మనం రైట్ తిరిగినప్పుడు రైట్ సిగ్నల్ వేస్తాం సార్. రైట్ సిగ్నల్ చేసినప్పుడు అక్కడ ఒక్కొక్కళ్ళు చూసుకోవడం వచ్చేస్తారు. ఇదే చెయ్య రైట్కి ఇలా తిప్పుతామండి. ఇదే చెయ్యి మనం రైట్ సిగ్నల్ వేస్తాం. కొంతమంది కనపడతా వచ్చేస్తూ ఉంటారు. మనం ఏం అనుకున్నా కూడా రైట్ సిగ్నల్ ఈ చెయ్యి ఎలా తిప్పుతాం సార్. మరి అదే చెయ్యి మళ్ళీ మనం లెఫ్ట్ 4 రోడ్లు చేసినప్పుడు లెఫ్ట్ తిరగాలనుకున్నా మనం లెఫ్ట్ తిరుగుతామండి. మరి ఇదే చెయ్యి ఎలా తిప్పుతాం. అంటే మనకు బండికి సిగ్నల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సిగ్నల్స్ ఉన్నా సరే కొంతమంది అంటే స్పీడ్గా వచ్చేయడం బాబు రాకూడదామో మనం రైట్కి అంటే ఇలాగా, లెఫ్ట్ కంటే ఇలా తిప్పుతాం సార్. తిప్పుతాం. అది అయిపోయి 10 కిలోమీటర్స్ అలాగా మనం 30 కిలోమీటర్లు అయిపోయిన తర్వాత ముగ్గురిని దింపేసిన తర్వాత ఆఫీస్కి వస్తామండి. మనం ఉన్న షాప్కి వస్తాం. షాప్కి వచ్చి బ్యానర్లో మనకి ఏముంటాయి, బ్యానర్లో సిగ్నల్స్ ఉంటాయండి మనకి. బ్యానర్లో సిగ్నల్స్ ఉన్నప్పుడు మనకి లైటింగ్స్ ఉన్నాయి. లైటింగ్స్ ఉన్నప్పుడు మనం రైట్ తిరిగితే ఏ సిగ్నల్ వేసుకోవాలో, లెఫ్ట్ తిరిగితే మనకి ఏ సిగ్నల్ వేసుకోవాలో, లేదు పార్కింగ్ ఎలా బ్యాక్ చేయాలి, ఏ రకంగా బ్యాక్ చేయాలి, ఇవన్నీ కూడా మనం చెప్తాం సార్. రెండోది ఏంటంటే మనం డ్రైవింగ్ నేర్పినప్పుడు ఫోన్ మాట్లాడకూడదు. రెండోది మనం ఓవర్టేక్ చేసినప్పుడు చాలా చక్కగా చేయాలి. మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలా, రైట్ సైడ్ నుంచి వెళ్ళాలా, మన రూల్స్ని బట్టి ఒక్కొక్క లెఫ్ట్ వెళ్ళిపోతారు, రైట్ వెళ్ళిపోతారు. అలా కాకుండా మన రూల్స్ని బట్టి మనం ఇప్పుడు కూడా డ్రైవింగ్స్ చాలా స్ట్రిక్ట్గా నేర్చుకోవాలి. రెండోది మన ఆఫీస్లో బోర్డులోనే ఎక్కడెక్కడ స్పీడ్గా వెళ్ళకూడదంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కానీ, ఒక పోలీస్ స్టేషన్ దగ్గర కానీ, ఒక కలెక్టర్ ఆఫీస్ గారి దగ్గర కానీ మనం స్పీడ్గా వెళ్ళకూడదు. రెండోది ఏంటంటే స్కూల్ ఉన్నా కూడా స్పీడ్గా వెళ్ళకూడదు. అటు ఇటు చూసుకోవాలి. స్కూల్కి ఉన్నా కూడా స్పీడ్గా వెళ్ళకూడదు. అని రోడ్లు పిల్లలు దాటినప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతాయి. అందుచేత మనం చాలా చక్కగా డ్రైవింగ్ నేర్పి చాలా చక్కగా నేర్పాలి. రెండు బ్యాండర్లో ఏముంటాయంటే రైల్వే గేట్ వస్తుంది.
మనం ట్రాఫిక్ ఆగిపోద్ది, ట్రైన్ వస్తుంది, గేట్ వేస్తారు వాళ్ళు. గేట్ ట్రాఫిక్ ఆగినప్పుడు మనం ఎప్పుడు వెళ్తాం, ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గేట్ తీసుకుని 4 పక్కలో కూడా మనం చూసుకుని మనం ప్రయాణం చేస్తామండి. మనం ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు. రెండోది వెళ్ళిపోయిన తర్వాత సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత మనకు ప్యాచ్ పడుతుంది. కొంతమంది డ్రైవింగ్ స్కూల్ నేర్పిస్తారు, ఎలా పడుతుంది. అలా కాకుండా మేము అఫీషియల్గా కరెక్ట్గా ప్రశాంతంగా చక్కగా 10 కిలోమీటర్ రోజు 10 కిలోమీటర్లు ఇచ్చి చాలా చక్కగా నేర్పుతాం. ఎలా నేర్పుతాం అంటే బండి ఆపేసి ఒక గ్రౌండ్ ఉంటుంది, వైసీసీ గ్రౌండ్ అవ్వచ్చు, లేదా మన సొంత గ్రౌండ్లో తీసుకెళ్ళి ముగ్గురిని దింపేసి, డ్రైవర్ అయినా ఓనర్ అయినా నేను దింపేసిన తర్వాత ఫ్రంట్ టైర్ ఎలా ప్యాచ్ పడుతుంది, ఏ రకంగా పడుతుంది అంటే పడినప్పుడు మనం ఏం చేయాలి, జనాన్ని అందరినీ దింపేసి మనం డిక్కీలో తాళం తీసుకుని టిఫిన్ టైర్ రేంజ్లు మొత్తం దానికి సరిపడే అన్ని కిట్లు ఉంటే తీసి కింద పెట్టుకుని ఫ్రంట్ టైర్ ప్యాచ్ పడితే బ్యాక్ టైర్కి వెనకాల ఎదరా రాడ్ పెట్టుకోవాలి. పెట్టుకుని హ్యాండ్ బ్రేక్ లాక్కుని గేర్ వేయకుండా హ్యాండ్ బ్రేక్ లాక్కుని బ్యాక్ టైర్కి వెనకాల ఎదర రాడ్ పెట్టుకుని ఫ్రంట్ టైర్ మనకి ఈల్ క్యాప్లు ఉంటాయి, కొత్త ఇప్పుడు ఈల్ క్యాప్లు తీసుకుని దానికి ఎన్ని బోల్డ్ 4 ఉంటాయి, ఒకదానికి 5 ఉంటాయి. 4 బోల్డ్లు మనం ఈల్ రేంజ్ చేసుకుని దాన్ని డౌన్ చేసుకుని లూజ్ అయిన తర్వాత మనం జాకీ మోప్ చేస్తామండి. జాకీ ఎక్కడంటే మనకి కింద బండికి శాస కింద ఎంత కరెక్ట్గా ఉంటుంది, ఏదైతే బాటం కరెక్ట్గా ఉంటుందో ఆ బాటం దగ్గర జాకీ పెట్టి లేపుతామండి. లేపిన తర్వాత మనకు 4 టైర్ మళ్ళీ బోల్డ్లు ఇప్పేసి మనం టైర్ టిఫిన్ మనకి టైర్ తీసేస్తాం. తీసేసిన తర్వాత ఏం చేస్తామంటే టిఫిన్ టైర్ ఉంటుంది కదమ్మా మనకి, ఆ టిఫిన్ టైరు మనం బండికి వేసుకుని లూజు పొట్లు వేస్తాం. బోల్డ్లు లూజు పొట్లు వేసి మళ్ళీ జాకీ మనం దింపేసిన తర్వాత స్ట్రైట్ పొట్లు గట్టి పొట్లు వేస్తాం. అంటే టైట్ పొట్లు అంటారు దాన్ని. వేసిన తర్వాత దానికి వీల్ క్యాప్ ఉంటే వీల్ క్యాప్ పెట్టేసి మనం ప్రయాణం చేస్తాం. అలాగే మనం ప్రయాణం ఎంతవరకు చేస్తామండి, మనం ఇంటికి వెళ్ళిపోదామా లేకపోతే చుట్టాలు ఇంటికి వెళ్ళిపోదామా ఎక్కడికైనా వెళ్ళిపోదామా అని కాకుండా మనకు ప్యాచీలు వేసి షాప్ ఎక్కడుంది, మన బండికి ప్యాచ్ వేసి షాప్ ఎక్కడుందో మనకు తెలియకపోతే పక్కన దిగి వాళ్ళని మనం అడిగి, సార్ ప్యాచ్ షాప్ ఎక్కడుంటే అక్కడ పరాలను దుక్కుని అతను అక్కడ దగ్గరికి వెళ్ళి ప్యాచ్ చేయించుకుని ఆ టైర్ మళ్ళీ టిఫిన్లో పెట్టుకుని ప్రయాణం. ఆ టైరు టిఫిన్లో పెట్టుకున్న తర్వాత ఈ 4 చక్రాలు రన్నింగ్ చక్రాలు 4 గంటలకు కూడా మనం గాలి చెక్ చేయించుకుంటామండి. గాలి చెక్ చేసి మనం ప్రయాణం చేస్తాం. అప్పుడు మనం ఇంటికి చేస్తామా లేదా ఎక్కడికైనా షాపింగ్కి వెళ్తామా అది మన ఇష్టం అనేది ఉంటుంది. అలా ఈ పార్కింగ్లు అని ఉంటాయి. రెండోది ఇంకోటి ఏంటంటే వైఎన్జీసీలు గ్రౌండ్లోకి తీసుకెళ్తాం. ప్రత్యేకంగా మాకు అది ఫస్ట్ నుంచి మాకు అలవాటు. అది చాలామంది కూడా మాకు వైఎన్జీసీ గ్రౌండ్లో తీసుకెళ్ళండి, ఇలా కువైట్ వెళ్తామండి, సౌదీ వెళ్తామండి, ఇతర కంట్రీలు ఎన్ని ఉన్నాయి అన్ని కంట్రీలో కూడా నా అభిమానులు ఒక 10 మంది నుంచి 100 మంది దాకా ఉంటారు సార్. చాలా మంది మీ దగ్గర నేర్చుకుని గల్ఫ్ దేశాల్లో డ్రైవర్ గాని సెటిల్ అయ్యారని విన్నాను, అది నిజమే? నిజమే అండి. కోవిడ్లో ప్రత్యేకంగా 30 మంది నుంచి 40 మంది దాకా నా స్టూడెంట్స్ ఉంటారు. ఖత్తర్లో 15 మంది నుంచి 20 మంది దాకా ఉంటారు. అలాగే ఢిల్లీలో ఉన్నారు, మా ఇతర దేశాలు 10 ఢిల్లీలో ఉన్నారు, బెంగళూరులో 30 మంది దాకా ఉంటారు. ఈ ఏరియాలో కూడా నేను చాలా చక్కగా కూడా మన దగ్గరికి వచ్చిన వాళ్ళని బయటికి పంపించకుండా ఎంత చక్కగా నేర్పాలి డ్రైవింగ్. ఎలా డ్రైవింగ్ అంటే మామూలు డ్రైవింగే కాకుండా సిగ్నల్ టెస్టింగ్. రెండోది వైఎన్జీసీలో తీసుకెళ్ళి కుర్రోళ్ళని ఎంతమంది ఉంటే అంతమందిని దింపించేసి ఏమా నేను పక్కన కూర్చొని అలా డ్రైవింగ్ అలా రౌండ్ సర్కిల్ అంటే అలా ఒక రౌండ్ వేయటం, ఫ్రంట్కి వెళ్ళటం బ్యాక్ చేస్తాం, మళ్ళీ రెండో రౌండ్ వెళ్తే ఫ్రంట్కి వెళ్ళటం బ్యాక్ చేస్తాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ రౌండ్లో గ్రౌండ్లోనే మళ్ళీ అవసరం అయితే మనిషి అక్కడ ఏమీ లేకపోతే ఒక 2 మనుషులు నుంచోబెట్టి రైట్ సైడ్కి రౌండ్ వేసి బ్యాక్ చేస్తాం. అలాగే మళ్ళీ లెఫ్ట్ సైడ్కి రౌండ్ కూడా వెళ్ళి పార్క్ చేసి మళ్ళీ బ్యాక్ చేయాలి. అలా ప్రత్యేకంగా ఎంతమంది ఉంటే అంతమందికి ఆదివారం మా దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమంది స్టూడెంట్స్ని కూడా చాలా చక్కగా డ్రైవింగ్ నేర్పి మేము అప్పచెప్తాం. రెండోది ప్రతి ఒక్కరు డ్రైవింగ్ కూడా నేర్చుకోవడం మేము ఏం చెప్తామంటే సార్, లైసెన్స్ చేయించుకోవాలి. కారుకి కావాలి కారు చేయించుకోవాలి, మోటార్ సైకిల్ కావాలి మోటార్ సైకిల్ చేయించుకోవాలి. మీరు చేస్తారని మమ్మల్ని అడుగుతారు సార్. మేము ఏమంటామంటే మీరు ఎక్కడ పడితే మీరు కూడా లైసెన్స్ చేయించండి. అలా కదమ్మా, లైసెన్సులు ఆన్లైన్ మేము లైసెన్సులు చేస్తాం కానీ ఏంటంటే ఆన్లైన్లో చేస్తాం. మీరు దాన్ని పట్టుకుని మీరు ఆఫీస్కి వెళ్ళి సంతకాలు పెట్టి ఎరుముద్రలు వేసి రావాలి. కానీ అక్కడ ట్రయల్ తీయాలంటే ఏంటని అడుగుతారండి మమ్మల్ని. ఎవరి బండి ఉంటే వాళ్ళు ట్రయల్ వేసుకుని వెళ్ళిపోయి ట్రయల్ తీసుకోవచ్చు. అక్కడ రూల్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ట్రయల్ ఏమంటారో ఇన్స్ట్రుమెంటర్లు ఉంటారు, సార్లు ఉంటారు, గుమ్మస్తాం ట్రయల్ ఏమంటారు. ట్రయల్ ఏమన్నప్పుడు అక్కడ సిగ్నల్ టెస్టింగ్ ఉంటుంది. దాని ప్రకారం మీరు బండి నేర్చేసుకున్న తర్వాత మీ సొంత బండి ఉంటే వేసుకెళ్ళవచ్చు, లేదా బయట బోళ్ళు ఎవరన్నా కూడా ఉంటే మీరు ఫ్రెండ్లీకి వేసుకుని మీరు ట్రయల్లో పాస్ అవ్వాలి. ఏమాత్రం ట్రయల్లో ఫెయిల్ అయినా మళ్ళీ డ్రైవింగ్ శుభ్రంగా ఒక 6 రోజులు 10 రోజులు కంప్లీట్గా నేర్చుకునే మాత్రం ట్రయల్ చక్కగా తీయాలి.
మనకి ట్రయల్ తీసిన తర్వాతే మనకి లైసెన్స్ చేతికి వస్తుంది అని చెప్తాను. మీరు పెట్టవచ్చు కదా అని అడుగుతారండి. మేము లైసెన్స్ అంటే అప్లికేషన్ పెడతాం తప్ప మాకు లైసెన్స్ ఇటు ఎటువంటి పని ఉండదు. మేము ఆన్లైన్కి వెళ్తాం, ఆన్లైన్ మేము పంపించేస్తాం. మీరు అక్కడికి వెళ్ళండి, బుక్ చేసుకోండి, ఆఫీస్కి వెళ్ళి అక్కడ మనకి ట్రయల్స్ ఎలా వేయాలన్నీ కూడా ఒక సెక్షన్ కింద చెప్తారు. దాన్ని బట్టి మీరు దాన్ని బట్టి మీరు ట్రయల్ వేసుకోవాలి. ఒకవేళ ఫెయిల్ అవుతే ఏం చేస్తారంటే మళ్ళీ ఫెయిల్ అని రాస్తారు. మళ్ళీ వారం రోజుల్లో రావాలో 10 రోజులు రావాలని రాస్తారండి. ఆ వారంలో 10 రోజులు మనం వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ మనం చక్కగా మన సొంత బండి ఉంటే సొంత బండి లేదా బయట బండి అద్దెకి తీసుకుని మనం డ్రైవింగ్ నేర్చుకుని వెళ్ళాలి. కరెక్ట్గా డ్రైవింగ్ వస్తేనే మీకు లైసెన్స్ వస్తుంది అని మన 4 వీల్కి కూడా 6 వీల్కి కూడా మన 10 చక్రాల బండికి కూడా ఇలాగనే చెప్తాం. స్టూడెంట్ ఇక్కడ మేము చెప్పి పంపిస్తామండి. మన దగ్గరికి వచ్చిన అందరూ కూడా డ్రైవింగ్ పర్ఫెక్ట్గా నేర్పి మనం చెప్పి పంపిస్తూ ఉంటాం. 20 రోజులు నేర్పిస్తాం సార్. 20 రోజులు కంప్లీట్గా నేర్పిస్తాం. దాన్ని బట్టి మనం అతను కారు కొనుక్కున్నా లేకపోతే ఎవరో అద్దె కారు వేసుకెళ్ళినా ట్రయల్ అవుతే కంపల్సరీగా ట్రయల్ వేస్తేనే మనకు లైసెన్స్ వస్తుంది. చాలా మా దగ్గరికి వచ్చిన అందరూ కూడా చాలా చక్కగా నేర్పుతాం. మాకు డ్రైవింగ్ డబ్బులు లేదన్నా కూడా 3 పొట్టుల కింద కట్టుకోండి, ఒక పొట్టుకి కూడా ఇవ్వకలేదని కూడా ఫార్మాలిటీ జనాలకు కూడా చెప్తాం. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మేమేంటంటే నేర్చుకున్న ఏ డ్రైవర్ లేడీస్ అయినా జెంట్స్ అయినా చాలా కరెక్ట్గా నేర్చుకుంటే 15 రోజులు లేడీస్ జెంట్స్ కూడా నేర్పిస్తామండి. 10 రోజుల నుంచి 20 రోజుల్లో కంప్లీట్గా నేర్పించేస్తాం. అంతగా ఒక్కొక్కరికి రాకపోతే 2 రోజులు 3 రోజులు ఎక్స్ట్రా ఇస్తాం. ఎక్స్ట్రా ఇచ్చినందుకు కూడా ₹1 కూడా ఎక్స్ట్రా పేమెంట్ తీసుకోం. ముందు ఎలా మాట్లాడుకున్నామో మేము అలాగే తీసుకుంటాం. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. 2000 మనకి 5-6 నెలల నుంచి శ్రీ రామలక్ష్మణ ట్రావెల్స్ ప్లస్ డ్రైవింగ్ స్కూల్ అని స్టార్ట్ చేసాం. ఇవాళ 2026 ప్లస్ 7వ నెల దాకా ఇవాళ నిలబడ్డామంటే మా డ్రైవింగ్ స్కూల్ వల్ల మా పేరు మేము చెప్పుకోకూడదు. మా ఫ్రెండ్స్ నా దగ్గర నేర్చుకున్న కుర్రోళ్ళు అన్న బ్యాచ్ ఇతర దేశాలు వెళ్ళిన వాళ్ళు కూడా నా దగ్గర చెప్పి కోవిడ్ నుంచి కూడా ఎవరు ఎక్కడ నేర్పుతారు, ఏ ఊళ్ళో బాగా నేర్పుతారు అని కూడా ఆ కోవిడ్స్ కూడా రికమెండేషన్ చేసి ఫోన్ చేసిన ఘనత మనకి ఇంచుమించు నెలకు 3-4 కోవిడ్ నుంచి, ఒకళ్ళు ఖత్తర్ నుంచి, ఒకళ్ళు దుబాయ్ నుంచి, మనకి ఈ దేశాలు ఎక్కడి నుంచి అంటే బెంగళూరు నుంచి కూడా, బెంగళూరులో ఒక 20 మంది కుర్రోళ్ళు ఉన్నారండి. అక్కడ కూడా ఫోన్ చేసి మనకి పంపిస్తూ ఉంటారు కుర్రోళ్ళని. చాలా చక్కగా నేర్పించి బాధ్యత సాధించండి. టైమింగ్ పొద్దుటే 7:30 నుంచి 1 గంట దాకా టైమింగ్ ఉంటుందండి. ఆ టైం దాకా నేర్పుతాం. మళ్ళీ 1 గంట నుంచి మళ్ళీ గంట గ్యాప్, మళ్ళీ 2 గంటల నుంచి 6:30 దాకా నేర్పుతాం. సాయంత్రం 6:30 దాకా. మళ్ళీ సాయంత్రం 6:30 ఎందుకు నేర్పరంటే కొంత చీకటి పడుతుంది, కొత్త నేర్చుకున్నప్పుడు కొన్ని ప్రాబ్లంలు ఉంటాయి. దాని గురించి నేర్పుతాం. నేర్చుకున్న తర్వాత మనం అలవాటు అయిపోయిన తర్వాత 24 అవర్స్ మనకు బండి ఎలా తోలాలో అందరికీ మనకు అర్థమైపోతుంది కాబట్టి దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రెండోది ఏంటంటే అండి, మా స్కూల్ పేరు మీకు తెలుసు కాబట్టి శ్రీ రామలక్ష్మణ డ్రైవింగ్ స్కూల్. మాది తాటిపాక సెంటర్, శ్రీ ఆంజనేయ స్వామి గుడి ఎదురుగుండా సాయి తేజ ఫైనల్ షాప్ పైన మా షాప్. ఇలా మనకి తాటిపాక సెంటర్ 4 రోడ్ల సెంటర్ దాటిన గన్నవరం వెళ్ళే రోడ్, శ్రీ ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా సాయి తేజ ఫైనాన్స్ పైన మా ఆఫీస్. ఇది బ్యానర్. 3 బోల్ ట్రావెల్స్ ఉన్నాయి. ఎట్టుగా ఉంటుంది, 2 స్విఫ్ట్ డిజైర్, 800 ఆల్టో. ఇప్పుడు ఈ బండి డీజిల్ బండా పెట్రోల్ బండా? పెట్రోల్ బండి ఒకటి ఉంటుందండి, డీజిల్ బండి 2 ఉంటాయి. ఓకే, మనం ఈ రెండింటికి పెద్ద తేడా ఏం లేదు కదా? ఏదైనా కూడా అంటే చిన్న అంటే ఆల్టో 800 నేర్చుకుంటే పెద్ద బలుకుద్దు ఇబ్బంది పడతారు. అందుకే నేర్చుకునేది ఎక్కడ నేర్చుకోవాలన్నా నా దగ్గరే నేర్చుకోమని చెప్పట్లేదు సార్. ఎక్కడ నేర్చుకున్నా స్విఫ్ట్ డిజైర్ కానీ, స్విఫ్ట్ కానీ, మనకి బ్రెజా కానీ ఏమైనా ప్రతి దుక్కుని స్కూళ్ళు ఉన్నాయి. ఎవరు ఇష్టం అవుతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వాలని కూడా నేను చెప్తున్నాను సార్. మన దగ్గరికి రావాలన్న సిస్టమ్ ఏం కాదు. అది ఎక్కడ నేర్చుకున్నా కూడా డ్రైవింగ్ చాలా చక్కగా నేర్చుకుని 4-3 అడిగి వెళ్ళిన తర్వాతే మనం డ్రైవింగ్లో జాయిన్ అవ్వాలని కూడా మా శ్రీ రామలక్ష్మణ డ్రైవింగ్ స్కూల్ అనేది కూడా మేము ఎందుకు చెప్తున్నామంటే కొంతమంది డ్రైవింగ్కి ఎలా పడతారని తలా కాకుండా దయచేసి డ్రైవింగ్ నేర్చుకుని ఎవరన్నా సరే చాలా చక్కగా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను.